హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోళ్ళకి ఫీడింగ్ ఇద్దాం. ఎగ్స్ మరియు రాగులు, సజ్జలు. దిస్ ఈజ్ 13 లాక్స్ యూ. మార్నింగే కోళ్ళని విడిచిపెట్టాను ఫ్రెండ్స్. నీట్గా అవి బయటికి వెళ్ళిపోయాయి. ఫస్ట్ వాటికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రాగులు మరియు సజ్జలు నానబెట్టాను. మార్నింగ్ కోళ్ళు విడిచిపెట్టగానే కోళ్ళకు కూడా నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే కోడిపేను మరియు రోగాలు వస్తాయి. కోళ్ళకు వస్తాయి, మనుషులకు వస్తాయి. 2 బాయిల్డ్ ఉడకబెట్టిన ఎగ్స్ పెట్టాను ఫ్రెండ్స్. అవి కట్ చేసి కోళ్ళకి ఫస్ట్ మార్నింగ్ ఫీడింగ్ ఇద్దాం ఫ్రెండ్స్. తీసుకుపోతున్నాను కోళ్ళకి. అవి తినే చూడాలి. తినకపోతే ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ అయితే గుడ్లు వేస్ట్ అయిపోతాయి. ఇట్లనే మంచిగా ఉంటే ఇంకా 3-4 పెట్టెలు తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. ఇంకా పోయిన వీడియో చెప్పాను కదా ఈ కోళ్ళు కాస్ట్ ఎంత పడిందో అని. ఈ పెట్టె మాత్రం నాకు 3000 పడింది. ఆ పుంజు ఉంది కదా, ఈ పుంజు నాకు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ నాకు ఫ్రీగానే ఇచ్చాడు క్రాసింగ్ కోసం అని. ఏం మనీ తీసుకోలేదు నా కాడ, జస్ట్ బ్రీడింగ్ పర్పస్ ఇచ్చాడు. మన దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. కానీ ఆ అన్న ఇచ్చిన నమ్మకానికి ఆ అన్న కోడిని ఎలా ఉందో అలా సేమ్ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. బ్రీడింగ్ అయిపోయిన తర్వాత ఎగ్స్ అయితే తిన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు సజ్జలు, రాగులు పెట్టినాను. ఇవి జస్ట్ కొన్ని వేసాను. ఇవి నానబెట్టుకున్న రాగులు మరియు సజ్జలు ఈ ఫీడింగ్ ఇచ్చుకోవాలి. ఇలా పెడితేనే మనకి ఎగ్స్ మంచిగా క్వాలిటీగా పెడతాయి. ఇంకోటి, రోజు డైలీ ఒక ఎగ్గు, 5 బాదం పప్పులు పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా పెడితేనే మనకి కోళ్ళు అనేటివి మంచి ఫైట్ ఇస్తాయి ఫ్రెండ్స్. చూడడానికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. This 13 logs you. Okay, bye.